హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్. మన దేశంలో ఎంతోమంది యువత, బహుశా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీరే కావచ్చు, తెలియకుండానే చేసేటువంటి రోజు ఒకే ఒక్క తప్పు చేస్తున్నారు తెలియకుండా. ఇది పైకి చాలా చిన్న పొరపాటులాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇదే మీ గట్ ఆరోగ్యాన్ని, అంటే మీ జీర్ణ వ్యవస్థని నెమ్మదిగా సైలెంట్గా దెబ్బతీస్తుంది. మీకు తరచుగా కడుపుబ్బరంగా అనిపిస్తుందా? లేదంటే ఏదైనా తిన్నా కానీ అరగనట్లుగా గ్యాస్ కానీ ఎసిడిటీతో కానీ ఇబ్బంది పడుతున్నారా? రోజంతా నీరసంగా ఏ పని మొదలుపెట్టినా కూడా శ్రద్ధగా చేయలేకపోతున్నారా? కారణం లేకుండానే మీ మూడ్ అనేది మారిపోతూ ఉందా? వీటన్నింటికి కూడా మూల కారణం ఏంటంటే మీరు రోజు చేసేటువంటి ఆ ఒకే ఒక్క పొరపాటు కావచ్చు. చాలామంది ఈ లక్షణాలను లైట్గా తీసుకుంటున్నారు, కానీ మన జీవనశైలి కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలా రిపోర్ట్లు అయితే ఈ మధ్య చెబుతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం చాలామంది చేసినటువంటి ఆ సీక్రెట్ మిస్టేక్ ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. అంతేకాదు మీ గట్ హెల్త్ని తిరిగి సెట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ అండ్ సైంటిఫిక్ పరిష్కారాలు కూడా నేను చూపిస్తాను. ఈ సమాచారం మీ ఆరోగ్యాన్ని కూడా మార్చగలదు, కాబట్టి చివరి వరకు కూడా శ్రద్ధగా వీడియోని చూడండి. అలాగే మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా 7 గంటలకు, రాత్రి 7 గంటలకి హెల్త్ అండ్ వెల్త్ వీడియోలను మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఆ సైలెంట్గా మనల్ని దెబ్బతీసేటువంటి ఆ తప్పు ఏంటి అంటే, జంక్ ఫుడ్ తినడమా అని మీరు అడగచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్లు చేయకపోవడమా అని అనవచ్చు. ఇవి కాదు, ఇవి కూడా ఆరోగ్యానికి మంచివి కాదు అలా చేయకపోవడం అనేది కూడా. కానీ వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైనది, మనం పెద్దగా పట్టించుకున్నటువంటి తప్పు ఏంటంటే, మన శరీర గడియారం అంటే బాడీ క్లాక్ని లేదా సిర్కాడియన్ రిథమ్ని పాడు చేసుకోవడమే. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇదే నిజం. మన యువతలో చాలామంది చదువులు, ఉద్యోగాలు, సోషల్ మీడియా, వెబ్ సిరీస్ కోసం అని చెప్పేసి అర్ధరాత్రి, అంటే మిడ్ నైట్ దాకా కూడా మేలుకుతూనే ఉంటున్నారు. అర్ధరాత్రి 12 గంటకి డిన్నర్ చేయడం కానీ, ఉదయం ఆలస్యంగా లేవడం, వీకెండ్స్లో నిద్ర టైమింగ్స్ని పూర్తిగా మార్చేయడం, ఇలాంటివన్నీ రెగ్యులర్గా సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ టైం తప్పినటువంటి జీవన శైలే మన జీర్ణ వ్యవస్థకి అతిపెద్ద ముప్పు అని చెప్పేసి చెప్తున్నారంట, అతిపెద్ద శత్రువు అనమాట. సరైన టైంకి తినకపోవడం లేదా నిద్రపోకపోవడం అనే ఈ అలవాటే మన గట్ని, మన జీర్ణ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది ఎందుకంత పెద్ద సమస్య అంటే, సైన్స్లో సింపుల్గా చెప్పుకోవాలంటే, టైంకి తినకపోతే, నిద్రపోకపోతే గట్కి ఏమవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడే అసలైనటువంటి సైన్స్ ఉంది. చాలా సింపుల్, వివరిస్తాను చూడండి. ఇప్పుడు మీ గట్కి కూడా ఒక క్లాక్ అనేది ఉందండి. మీ మెదడులో, అంటే మన మెదడులో ఏంటంటే ఒక మాస్టర్ క్లాక్ ఉన్నట్టే, మన గట్లో ఉండేటువంటి కోట్ల కొలది సూక్ష్మజీవులకి, అంటే గట్ బ్యాక్టీరియాకి కూడా సొంతంగా ఒక గడియారం అనేది ఉంది. మనం రోజు ఒకే టైంకి తింటే ఆ టైంకి ముందే అవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్లను రెడీ చేసుకొని కూర్చుంటాయి అనమాట. కానీ మనం ఒకరోజు 8 గంటలకు తిని మరో రోజు అర్ధరాత్రి 12 గంటలకు తింటే వాటి సిస్టమ్ మొత్తం కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా ఒక్కసారి ఆగిపోతే ఏమవుతుంది చెప్పండి? మొత్తం కూడా ఆగిపోతాయి కదా బళ్ళు, అట్లనే ఉంటుంది అనమాట. ఇక రెండవది ఏంటంటే, జీర్ణ వ్యవస్థ అనేది నెమ్మదిస్తుంది. రాత్రిపూట మనం మన బాడీని రెస్ట్ తీసుకొని రిపేర్ చేసుకునేటువంటి పనిలో ఉంటుందండి. ఆ టైంలో జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా జనరల్గా నెమ్మదిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనము ఆలస్యంగా, ముఖ్యంగా హెవీగా ఫుడ్ అర్ధరాత్రి పూట చేస్తే ఫుడ్ సరిగా, ఆ ఆహారం అనేది సరిగా జీర్ణం కాదు. అది గట్లో ఎక్కువసేపు ఆగిపోయి పులియడం, అంటే ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే గ్యాస్ కానీ, కడుపుబ్బరం కానీ, ఉదయాన్నే కడుపులో వికారంగా ఉండటం కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక మూడవది ఏంటంటే, పేగుల గోడలు అనేవి బలహీనపడుతూ ఉంటాయి. లీకీ గట్ అంటారు దీన్ని. ఇది మన సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిన్నప్పుడు అది గట్లో ఒక రకమైనటువంటి ఒత్తిడి కానీ, ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని కానీ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ కాలం కొనసాగింది అనుకోండి, మన పేగు లోపల ఉన్నటువంటి లోపల గోడలు ఉంటాయి కదా, గోడల మధ్య కనెక్షన్ అనేది లూజ్ అవుతాయి అనమాట. దానివల్ల ఏంటంటే సరిగ్గా జీర్ణం కానిటువంటి ఆహార కణాలు, టాక్సిన్లు రక్తంలోకి లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీన్నే లీకింగ్ గట్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. ఇది శరీరం అంతటా వాపును పెంచేసి మనకు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీసే అవకాశం అనేది ఉంటుంది. ఇక 4th వన్ ఏంటంటే, పోషకాల లోపం. గట్ హెల్త్ సరిగా లేనప్పుడు మనం ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ కూడా శరీరము దాని నుంచి పోషకాలను సరిగ్గా తీసుకునేటువంటి శక్తి దానికి ఉండదన్నమాట. మన యూత్లో చాలామంది ఏంటంటే విటమిన్ డి, ఐరన్ లోపాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే అనమాట. సరైనటువంటి పోషకాలు అందకపోతే నీరసము, జుట్టు రాలడము, చర్మ సమస్యలు ఇట్లాంటివి కూడా మొదలవుతాయి. ఇక 5th వన్ ఏంటంటే, గట్ బ్రెయిన్ కనెక్షన్ పై మీద కూడా దెబ్బ అయితే పడుతుందండి. మన గట్ని రెండో మెదడు అని ఎందుకంటారంటే, మన గట్కి మెదడుకి మధ్య ఒక బలమైనటువంటి కనెక్షన్ ఉందన్నమాట. మనల్ని సంతోషంగా ఉంచేటువంటి సెరోటోనిన్ హార్మోన్లో ఎక్కువ భాగం మన గట్లోనే తయారవుతుంది అనమాట. గట్ ఆరోగ్యం అంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే ఈ హార్మోన్ల ఉత్పత్తి కూడా అస్తవ్యస్తంగా
తయారవుతుంది అనమాట. దానివల్లే మనకి ఆందోళన కానీ, మూడ్ కానీ, స్వింగ్స్ కానీ, ఈ చిరాకు వంటి ఇట్లాంటివన్నీ మూడ్ మారిపోవటం కానీ, మూడ్ స్వింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ పెరిగిపోతాయి అనమాట. నిద్ర సరిగా లేకపోవడం కూడా ఈ సమస్యని ఇంకా పెద్దది చేస్తుంది అనమాట. మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి. ఫస్ట్ ఏంటంటే, వారంలో ఎక్కువ రోజులు రాత్రి 11 తర్వాత మీరు డిన్నర్ చేస్తున్నారా? రెండోది ఏంటంటే, మీరు పడుకునే లేచే సమయానికి ఒక పద్ధతి అంటూ ఏమైనా పాటిస్తున్నారా? 10కి పడుకొని 6కి లేవడం అట్లా ఏమైనా పాటిస్తున్నారా లేదా? ఇక వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్లో మరోలాగా మీ రొటీన్ పూర్తిగా మార్చేస్తున్నారా? అలాగే అర్ధరాత్రి ఆకలేసి, మిడ్ నైట్ ఆకలేసి చిప్స్ కానీ, స్వీట్ లాంటివి ఏమైనా తింటున్నారా? తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం ఒకేసారి లంచ్ తింటున్నారా? ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? వీటిలో చాలా ప్రశ్నలకు మీ సమాధానం కనుక అవును అయితే మాత్రం మీరు మీ గట్ ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నట్లే లెక్క. కానీ కంగారు పడకండి. గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ డ్యామేజ్ని రిపేర్ చేసుకోవచ్చు. మీ బాడీ క్లాక్ని రీసెట్ చేయడం ద్వారా ఇది ఈజీగా సాధించుకోవచ్చు అనమాట. మరి సొల్యూషన్ ఏంటంటే, మీ గట్ క్లాక్ని రీసెట్ చేయడానికి 5 సింపుల్ స్టెప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ 5 టిప్స్ కూడా చాలా సింపుల్. వీటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. విపరీతంగా కష్టపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ లైఫ్ స్టైల్ని కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే, ఒకే టైంకి కట్టుబడి ఉండండి. అంటే కన్సిస్టెన్సీ ఈజ్ కీ అనమాట. ఇది అన్నిటికంటే ముఖ్యమైన రూలు. ప్రతిరోజు కూడా కనీసం వారంలో 5 రోజులైనా సరే దాదాపు ఒకే టైంకి నిద్రపోవడానికి, లేవడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ భోజన సమయాలు, మీ తినేటువంటి ఫుడ్ టైమ్స్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకు రాత్రి డిన్నర్ని 8 గంటలలోపు, 7 గంటలలోపు ముగిస్తే ఇంకా మంచిది. 8 గంటలలోపు అయినా సరే ముగించేలాగా ప్లాన్ చేసుకోండి. అది వీకెండ్స్లో అయినా సరే కంపల్సరీగా. ఇలా చేస్తే ఏంటంటే, మీ గట్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఒక సిస్టమేటిక్ పద్ధతికి అలవాటు పడి జీర్ణక్రియను సమర్థంగా నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఇక రెండవది ఏంటంటే, 12 గంటల ఆహార విండో అనేది, అంటే 12 అవర్స్ ఈటింగ్ విండో అనేది పాటించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. మీ మొదటి భోజనానికి, ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తే, మరియు మీ చివరి భోజనానికి అంటే రాత్రి 8 డిన్నర్ మధ్య 12 గంటల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అంటే మిగిలిన 12 గంటలు కూడా మీ జీర్ణ వ్యవస్థకి పూర్తిగా విశ్రాంతినివ్వండి. ఏదో లైట్ తీసుకోండి, కానీ నేనేంటంటే 8 నుంచి 8 లోపే ముగించాలన్నమాట. ఈ టైంలో అది తనకు తానుగా రిపేర్ అయితే చేసుకుంటుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఇది చాలా పవర్ఫుల్ మార్గం కూడా. ఇక థర్డ్ వన్ ఏంటంటే, ఉదయం పూట సూర్యరశ్మిని ఎంజాయ్ చేయండి. మార్నింగ్ సన్లైట్ని కంపల్సరీగా తీసుకోండి. మీ ఉదయం లేవగానే కనీసం 15 to 20 మినిట్స్ ఎండలో నిలబడండి. ఉదయం సూర్యకాంతి అనేది మన కళ్ళ ద్వారా మెదడులో ఉన్నటువంటి మాస్టర్ క్లాక్ని రీసెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది శరీరంలో ఉన్నటువంటి గట్ క్లాక్తో పాటు అన్ని క్లాక్స్ని కూడా సింక్ చేస్తుంది. కాబట్టి మీ నిద్ర మేల్కొనే సైకిల్ని సరిచేయడానికి కూడా ఇది చాలా ఈజీ అయినటువంటి, ఎఫెక్టివ్ అయినటువంటి మార్గము. ఉదయం పూట నిద్ర లేచి సూర్యరశ్మిని ఎంజాయ్ చేయడము. ఇక 4th వన్, రాత్రిపూట బ్లూ లైట్కి బ్రేక్ వేయండి. అవాయిడ్ బ్లూ లైట్ అట్ నైట్ అనమాట. అంటే పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు వీటన్నిటికి కూడా దూరంగా ఉండండి. వాటి మధ్య వచ్చేటువంటి ఆ బ్లూ లైట్ ఉంది కదా, అది నిద్రని కలిగించేటువంటి మెలటోనిన్ హార్మోన్ని ఉత్పత్తిని ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ఆపేస్తుంది అనమాట. ఇది మీ స్లీప్ క్వాలిటీని పాడు చేయడమే కాకుండా మీ బాడీ క్లాక్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక 5th వన్ ఏంటంటే, గట్ ఫ్రెండ్లీ ఫుడ్ తినండి. సరైనటువంటి టైంలో తినండి. అది కూడా మీరు ఏం తింటున్నారనే దాంతో పాటుగా మీరు ఎప్పుడు తింటున్నారనేది కూడా చాలా చాలా ముఖ్యమండి. ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ తినండి. ఇవి మంచి బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటివి. అలాగే పెరుగు, మజ్జిగ వంటి సహజమైనటువంటి ప్రోబయోటిక్స్ని ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా రాత్రిపూట జీర్ణం కావడానికి కష్టంగా ఉండేటువంటి నూనె పదార్థాలు అస్సలు తినొద్దు. వేపుళ్ళు కానీ అట్లాంటివి. ప్రాసెస్ చేసిన పదార్థాలకైతే పూర్తిగా దూరంగా అయితే ఉండండి రాత్రిపూట. ఈ 5 సూత్రాల్లో మీరు రేపటి నుంచి ఏది పాటించబోతున్నారు కింద కామెంట్స్తో నాతో పంచుకోండి. నేను రేపటి నుంచి టైంకి తింటాను, లేదంటే నేను బ్లూ లైట్ తగ్గిస్తాను అని ఇట్లాంటి ఏదైనా కామెంట్ అయితే తెలియజేయండి. మన జర్నీలో ఒకరినొకరు సపోర్ట్గా అయితే ఉందాం. ఈ ముఖ్యమైనటువంటి సమాచారం మీ ఫ్రెండ్స్కి కూడా చేరాలి అంటే, మీ బంధువులు కూడా చేరాలంటే వీడియోని ఇప్పుడే లైక్ చేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి. అది దయచేసి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి అతిపెద్ద తప్పు ఎంత చిన్నగా, ఎంత సాధారణంగా ఉందో. ఈ ఫాస్ట్ లైఫ్లో పడి మన బాడీలో ఉన్నటువంటి సహజమైన లయను మనం మర్చిపోతూ ఉన్నాం. మీ గట్ ఆరోగ్యం కేవలం మీ జీర్ణక్రియకు మాత్రమే కాదు, అది మీ ఎనర్జీకి, మీ మూడ్కి, మీ ఇమ్యూనిటీకి, చివరికి మీ మొత్తం జీవిత నాణ్యతకి, క్వాలిటీకి కూడా ముడిపడి అనేది ఉందన్నమాట. కెరీర్లో ఎదగడం ఎంత ముఖ్యమో దాన్ని ఆస్వాదించడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి చిన్న మార్పుని మీ జీవితంలో అప్లై చేసుకోండి. మీ శరీర గడియారాన్ని గౌరవించండి. అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలాంటి మరిన్ని సైన్స్ ఆధారిత ఆరోగ్య సమాచారం కోసం అని చెప్పేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా రాత్రి 7:30 గంటలకు నేను ఈ తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్లో ఒకరోజు హెల్త్, మరో రోజు వెల్త్ ఛానల్లో రిలేటెడ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.